కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలోని మండల ప్రజా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో యూటీఎఫ్ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మన ఊరు బడి మన అందరి బడి పేరిట పాఠశాలలో నమోదు పెంపుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ సూరిబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం జీవో నంబర్ 117 ద్వారా ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేసిందని గుర్తు చేశారు. దానిని ఇప్పటికీ ప్రభుత్వం రద్దు చేసిందని, ప్రభుత్వం పాఠశాల వ్యవస్థను బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నామన్నారు. సిహెచ్ సూరిబాబు, యూటీఎఫ్ కాకినాడ జిల్లా అధ్యక్షులు. ఈరోజు జగ్గంపేట మండలంలో యూటీఎఫ్ కాకినాడ జిల్లా అలాగే జగ్గంపేట మండల శాఖ సంయుక్తంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టడం జరిగింది. దీనికి ప్రధానంగా గత రాష్ట్ర ప్రభుత్వం 117 జీవో అనే ఒక జీవోని తీసుకుని వచ్చి ఆ సంస్కరణల ఫలితంగా 5 సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేటు పాఠశాలకి 10 లక్షల మంది విద్యార్థులు తరలిపోయారు. ఆ సంస్కరణలు ప్రభుత్వ పాఠశాలని బాగు చేయాలి, కానీ దానికి రివర్స్గా మరి విద్యార్థులందరూ తరలిపోవడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆ 117 జీవోని రద్దు చేసి మరి 3, 4, 5 తరగతుల విద్యార్థుల్ని హై స్కూల్ నుంచి ప్రాథమిక పాఠశాలకి తరలిస్తామని హామీ ఇచ్చారు. దానికి ఫలితంగానే 117 జీవో సవరణలు చేసి మరి రాబోయే విద్యా సంవత్సరానికి పాఠశాలన్నింటినీ విద్యార్థులతో కళకళలాడేలాగా మేము ప్రయత్నం చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి ఆ హామీని నిలబెట్టుకునే విధంగా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మేమైతే భావిస్తున్నాం. మా వంతుగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ సంఘం తరఫున రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సంఘం పిలిపించింది. ఇప్పటికే 26 జిల్లాల్లో మరి ఎన్రోల్మెంట్ డ్రైవ్ ఏప్రిల్ 1 నుంచి 20 వరకు చేపట్టడం జరుగుతుంది. మరి కాకినాడ జిల్లాలో అందులో భాగంగా జగ్గంపేటలో ఈరోజు ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేపట్టి కాకినాడ జిల్లాలో ఇదివరకు లాస్ట్ 5 ఇయర్స్లో తరలి వెళ్ళిపోయిన విద్యార్థులందరినీ తిరిగి ప్రభుత్వ పాఠశాలలో చేర్చి మరి ఆర్టీసీ రంగాన్ని, ఆర్టీసీ కార్మికులు ఏ విధంగా రక్షించుకున్నారో ప్రభుత్వ బడుల్ని రక్షించుకుని మరి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల విద్యార్థులు మరి ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విధంగా మేమందరం కృషి చేస్తాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలకి కళ్ళను తీసుకుని వచ్చి ప్రభుత్వ బడులను రక్షించుకుందామనే ఒకే ఒక నినాదంతో ముందుకెళ్తామని తెలియజేస్తూ థ్యాంక్ యూ.